వెల్కమ్ టు వినాజ్ కిచెన్ ఫ్యామిలీ వ్లాగ్. ఈ వీడియోలో నేను చాలా డెలిషియస్ అండ్ టెంప్టింగ్ ఎగ్ కర్రీ మీకు చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. 3 ఆనియన్స్, 4 టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ మీకు ఎంత కావాలంటే అంత. నేను ఎగ్ బాయిల్ చేస్తున్నాను. ఒక కడాయిలో సినిమన్, ఇంకా లవంగాలు, ఇంకా బడి ఇలాచీ ఒకటి అంటారు, అది వేయాలి. మీ దగ్గర పౌడర్ ఉంటే గరం మసాలా ఓకే, మీరు వేయక్కర్లేదు. ఆనియన్స్ వేస్తామండి. ఆనియన్ అయితే కొంచెం సాటే చేయాలి. ఆనియన్కి అయితే కొంచెం ట్రాన్స్పరెంట్గా అంటారు, అది అలాగా ఫ్రై చేస్తే ఎక్కువ ఫ్రై కాకుండా, అంటే ఆనియన్స్ ముక్కలు సైడ్న ఏజెస్న బ్రౌన్ అయిపోద్ది. సో రెడీ అయిపోద్ది. పచ్చిమిర్చి వేసి ఇంకా టొమాటో వేసి బాగా మ్యాష్ చేయాలి. మా గార్డెన్లో కరీ పత్తా నేను తెచ్చాను. స్మెల్ చూస్తే సో టెంప్టింగ్ అండి. అప్పుడు చాలా ఫ్రెష్గా కరీ పత్తా అది. సో దాంట్లో వేసాను, టొమాటో వేసాను. బాగా మ్యాష్ అయిపోయిన తర్వాత ధనియా పౌడర్ చూసాను ఉన్నదా లేదంటే లేదు. సో అప్పటికి నేను రెడీ చేశాను. ప్యాన్లో కొంచెం వేడి చేశాను, ధనియాన్ని పౌడర్ చేసాను. సో ఈ పౌడర్ నేను ఇలా వాడుతుంటానండి. ఇంకా టొమాటో, ఇంకా ఆనియన్ ఫ్రై చేశాను, అది ప్యూరీ చేస్తాను, మిక్సీ చేస్తానండి. ఒక కడాయిలో, సేమ్ కడాయిలో బే లీవ్స్, జీలకర్ర కొంచెం వేసి ఈ ప్యూరీ వేసేవాళ్ళండి. అంటే ఫస్ట్ ఆయిల్లో కొంచెం బే లీఫ్ ఇవన్నీ వేసిన తర్వాత పౌడర్స్ వేయండి. పసుపు, కారం, జీలకర్ర, ఇంకా ధనియా పౌడర్ వేయండి. వెంటనే మీరు కొంచెం నీరు వేసేయండి, లేకపోతే మాడిపోద్ది. అది వేసిన తర్వాత ప్యూరీ వేయండి. ప్యూరీ వేసిన తర్వాత చూడండి ఇలాగా రావాలి వేపర్స్. సో రెడీ అయిపోద్ది. కడిపత్తా ఉంటే కడిపత్తా వేయండి. ఇది రెడీ అయిందా లేదో మీకు ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ పైన తేలిపోద్దండి. చూడండి, వావ్! ఈ ఎగ్ కర్రీ మీరు తింటే నన్ను గుర్తు చేసుకుంటారు. మీరు ఒక్కసారి తప్పకుండా ఈ ఎగ్ కర్రీ చేయండి నేను చెప్పిన విధానంగా. ఎగ్ నేను ఆయిల్లో కొంచెం ఫ్రై చేశాను, దీని తర్వాత మిక్స్ చేస్తాను. ఈ వైజాగ్లో చాలా హాట్గా ఉందండి ఇప్పుడు. సో మా బాబు కోసం మజ్జిగనే రెడీ చేశాను, మజ్జిగ అండ్ దిస్ వన్. వావ్! సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.